K+ News Network presents. కుర్చీ తగాదాలను ఆపాలి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి, కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కడప మేయర్ మరియు కడప ఎమ్మెల్యే తమ సమయాన్ని కుర్చీ తగాదాలకు వృధా చేయకూడదు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులతో పి మహమ్మద్ అలీఖాన్, పిసిసి జనరల్ సెక్రటరీ బండి జకరయ్య, కడప అసెంబ్లీ సమన్వయకర్త గౌస్పీర్ రహమతుల్లా ఖాన్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్లో కార్పొరేటర్లు మరియు ఎమ్మెల్యే మధ్య కుర్చీ కోసం జరిగిన వేడివేడి వాదనలు సరైనవని కాదని, ప్రజలు అసహ్యపడుతున్నారని, ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మీకు అని టీడీపీ, వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రశ్నించారు. కుర్చీ వివాదాలతో ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారని, అలాగే ప్రజాధనాన్ని వృధా చేయటం జరుగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం సెక్షన్ 88 ప్రకారం మేయర్ సమావేశాలకు అధ్యక్షత వహించాలి. మేయర్ కార్పొరేషన్ కార్యకలాపాలను సమన్వయపరుస్తూ ఎమ్మెల్యే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కార్పొరేషన్ ప్రణాళికను అమలు చేయడంపై దృష్టి సారించాలి. వివాదాలు రావడం అనివార్యమైతే సంబంధిత న్యాయస్థానాలను ఆశ్రయించాలి. కానీ ప్రజల సమయం మరియు ధనాన్ని వృధా చేయకూడదు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సిరాజుద్దీన్, హరిప్రసాద్ పాల్గొన్నారు. ఇక్కడ డిసిసి ఆఫీస్, కాంగ్రెస్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ఆఫీస్లో ముఖ్యంగా ఈ మీడియా సమావేశం అన్న జక్లీ అన్న మా కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో పెట్టేదానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది, నిన్న ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ కార్పొరేషన్, కడప కార్పొరేషన్లో రసబస జరిగిందో దాని గురించి, అదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరికీ ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అధికారం దాహంతో ఒకరు కుర్చీ ఇవ్వకుండా ఒకరు కుర్చీ కోసం పాకులాడుతున్నారా, లేదా ప్రజల సేవ చేసేదానికి ప్రాకులాడుతున్నారా అనేది ప్రజలు బాగా గమనించాలి. నేను ఒకటే కోరుకుంటున్నాను, మేయర్ గారు ఒక విధంగా ఆయన కరెక్ట్ అయింటే ఈ రసబస జరుగుతుందని లీగల్గా వెళ్ళండి, హైకోర్టుకు ఆశ్రయించండి. లేదా మాధవి గారు వాళ్ళు అనుకుంటున్నారు కుర్చీ చేయడం అది కరెక్ట్ అని అనుకుంటే మీరు కూడా హైకోర్టుకి వెళ్ళండి. మనకు ఇక్కడ కాన్స్టిట్యూషన్సీ ప్రకారం మనకు కోర్టు ఉంది కదా, మీరు ఎందుకు కోర్టుకి వెళ్ళారు? ఎందుకు ప్రజల ముందర కొట్లాడుకుంటారు? పాతకాలంలో వీధి కుళాయి ఉండేది. అక్కడ నీళ్ళ కోసం ఎట్టా ఒకరినొకరు దొబ్బులాట చేస్తారో ఆ విధంగా ఈరోజు మీరు చేస్తున్నారు. దానికి దీనికి నాకు పెద్ద తేడా కనబడట్లేదు. దీని ద్వారా మీరు ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలు కూడా సొసైటీలో ఈ విధంగా కొట్లాడుకోవాలన్నా, ఏదైనా విషయం ఉంటే స్థలం కానీ ఇంకోటి కానీ లేదా లీగల్గా వెళ్ళాలన్నా, మీరు ఒకరినొకరు ప్రజల దగ్గర సింపతి పొంది వాళ్ళ ఓటు బ్యాంక్ గెలుచుకోవాలని ఆలోచించి, నేను కరెక్ట్, ఈయన నాకు గౌరవం ఇవ్వట్లేదని, నేను కరెక్టు, ఈమె నాకు గౌరవం ఇవ్వట్లేదని కొట్లాడుకొని మీరేదో ఉద్ధరిస్తామనుకుంటున్నారా? కాదు. ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి అది ఆ సమయం చాలా కీలకమైన సమయం. ఆ సమయాన్ని ఆ కార్యక్రమం కోసం ఉపయోగించి ప్రజలకు మేలు కొలిపే విధంగా మీరిద్దరు పనిచేయాలని ఎమ్మెల్యేగా, మేయర్గా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం.